కుదురు ఉంది కనుక అప్పుడప్పుడు అది బయటకు వస్తుంది. ఆ చెడు చేయడానికి మనుషుడు ఏమి సంకోచించడు. కారణం ఏంటంటే చెడు పనులు చేయటం వాడికి ఆట. అందుకే ఆ మాట రాయబడింది, నీళ్లు త్రాగినట్లు దుష్క్రియలు చేయవాడు మరి అపవిత్రుడు కదా. మనుషుడికి మంచినీళ్ల ప్రాయం చెడ్డ పనులు చేయటం. అందుకే మనం కొన్నిసార్లు చెడ్డ పనులు చేయడానికి ఏమాత్రం సంకోచించి, చెడు పని అని తెలిసి కూడా ఏం చేస్తాం మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. గద్దిస్తూ ఉన్నా కూడా మనం ఏం చేస్తాం, దాన్ని నోరు మూస్తాం, మనస్సాక్షిని వాత పెడతాం. అందుకే తిమోతి పత్రికలో పౌలు రాస్తాడు తిమోతి, మనుషులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. మనస్సాక్షికి వాత పెట్టారంట. మీకు ఎన్నిసార్లు మీకు గుర్తు చేసినట్టు గుర్తు నాకు. మనస్సాక్షి వాత పెట్టడం అంటే అర్థం ఏంటండి? మీరు ఎప్పుడైనా గుర్రాలను కానీ ఎద్దులు కానీ గేదెలను కానీ చూసారు? భారీ పశువుల్ని అవి కొన్నిసార్లు మనం గమనిస్తే వాటికి పోతున్న వాటి తొంటి మీద ఒక రింగు లాని మార్క్ ఉంటుంది, రౌండ్ మార్క్. ఎందుకు వేస్తారు? అది ఎందుకు వేస్తారు? ఎప్పుడైనా చూసారా, గమనించారా? దాన్ని ఎందుకు వేస్తారు? ఆ రౌండ్ మార్క్ ఎందుకు వేస్తారు అంటే, గుర్రాలు పరిగెడుతున్నప్పుడు ఆ వేగంలో ఎక్కడైనా కాలు గుంటలో పడితే తొంటి నరం పట్టేస్తుంది, ఇంకా అది స్టిఫ్ అయిపోద్ది, వంగదు అది. ఎద్దులు కూడా బరువు మోస్తున్నప్పుడు కాడి భుజానేసి పోతున్నప్పుడు ఎక్కడైనా గుంటలో కాలు పడితే ఆ తొంటి నరం పట్టేస్తే అది కదలలేదు, స్టిఫ్ అయిపోద్ది, పండుకోలేదు ఇంకా. అలాగే గేదెలు కానీ బరువు పశువులు బరువు కనుక సుమారు 1/2 టన్ను బరువు ఉంటుంది. పోతే ఎక్కడైనా గుంటలో కాలు పడితే కాలు పట్టేస్తుంది. కాలు పట్టేస్తే అది కూడా స్టిఫ్ అయిపోదు, వంగదు. అది ఏ కాలానికి కావచ్చు, వెనకాళ్ళు అయితే అసలు వంగను కూడా వంగదు అది. అప్పుడు ఏం చేస్తారు, వాడిని కమరోళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. కమరోళ్ళ దగ్గర తీసుకెళ్తే ఏ కాలు స్టిఫ్ అయిందో ఆ కాలు వదిలేసి 3 కాళ్ళు కట్టేసి పడేస్తాడు. దాన్ని పడేసి ఒక ఇనప రింగుని ఎర్రగా కాలుస్తాడు. కాల్చి ఏ తొంటి మీద ఎక్కడ నరం పట్టిందో అక్కడ పెడతాడు. ఆ బాధకు తట్టుకోలేక ఏం చేస్తాడంటే కాలు జాడిస్తుంది. జాడించగానే నరం సర్దుకుంటుంది. సర్దుకోగానే వెంటనే తాళ్ళు ఇప్పేస్తాడు, ఈ నెమ్మదిగా లేచి వెళ్ళిపోద్ది. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే, ఎక్కడైతే వాత పెట్టారో వాత పెట్టిన ప్లేస్లో చర్మం, స్కిన్లో ఉన్న టిష్యూస్ అని గాలిపోతాయి. అక్కడ సెన్సిటివిటీ ఏమి ఉండదు. ఇంకా అక్కడ ముళ్ళు కర్రతో పొడిచినా ముళ్ళుతో గుచ్చినా దానికి సెన్స్ ఉండదు. అలాగే మనుషులు కూడా ఏం చేయాలి, మనస్సాక్షి ఎన్నోసార్లు గద్దిస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావురా అని గద్దించినా కూడా ఏం చేస్తున్నాడు, దాన్ని వాత వేశారట మనస్సాక్షికి. కాబట్టి మనస్సాక్షి ఎన్నిసార్లు గద్దించినా ఆ వాత వేయబడి మనస్సాక్షి కలిగిన వారు కనుక మనుషుడు ఏం చేస్తున్నాడు, నువ్వు నోరు మొయ్యి అంటాడు మనస్సాక్షిని. కానీ ఒక దినం నోరు తెరుస్తుంది. అది ఎప్పుడు? రేపు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మధ్యాకాశం వచ్చినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు, రోమపత్రిక 2వ అధ్యాయం 15-16 వచనంలో అట్టి వారి మనస్సాక్షి అంటే వారి మీద తప్పు మోపచ్చు లేదా తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్ర సారము తమ హృదయం మీద వ్రాయబడినట్టు చెప్పుచున్నారు. యేసుక్రీస్తు దేవుడు నా సువార్త ప్రకారం మనుషుల యొక్క రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును. మనుషుల రహస్యాలను విమర్శిస్తాడు దేవుడు. ఆ దినాన్ని బయటకు వచ్చి నిన్ను గురించి సాక్ష్యం చెప్పేవాడు ఎవడు? నీ మనస్సాక్షే. వాడే చెప్తాడు, ప్రభు వీడిని ఎన్నిసార్లు గద్దించాను, వీడు నా మాట ఏం లేదు, వీడు నన్ను నోరు మూసాడు, ఇప్పుడు నేను నోరు తెరటానికి నాకు అడ్డు లేదు. కాబట్టి వాడే వస్తాడు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి వాడిని నీతోనే ఉన్నాడు. వాడే ఎవడాడు? నీ మనస్సాక్షి. వాడు బయటకు వస్తాడు, నీ మీద తీవ్రమైన నేరారోపణ చేస్తాడు. నోరు మూసుకుని సమాజం ఎదుట నీ సిగ్గు తీస్తాడు వాడు. కాబట్టి అందుకే విశ్వాసులు మనస్సాక్షికి వాత పెట్టారు. అందుకే మనస్సాక్షి మాట్లాడినా వాళ్ళకి ఎక్కదు. వాత వేయబడిన మనస్సాక్షి యొక్క లక్షణం అది. ఇలాంటి సుగుణాలు కలిగిన వాడు మనుషుడు. ఇవి సుగుణాలు అనాలో దుర్గుణాలు అనాలో మనం వేసుకోవాలి. మనుషుడు ఎట్లాంటి వాడు? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడు, నీళ్లు తాగినట్లు దుష్క్రియలు చేయవాడు, పురుగు వంటి వాడు కదండి.